సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఇది చేయాలంటే అందరి సహకారం అవసరం. నేను అందుకే మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇలాంటి సందర్భంలో పెడితే ప్రజలకు అర్థమవుతుంది. నేను వ్యక్తుల్ని విమర్శించడానికి కాదు, వాళ్ళు అవలంబించిన సిద్ధాంతాల వల్ల లాభం రాలేదు, రావు, అవన్నీ ఫెయిల్డ్ సిద్ధాంతాలు. ఇండియన్ పాలిటిక్స్లో చాలా చూసాం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి, ఈరోజు ఆదరణ కోల్పోయారు. అదే మరిగా నాయకులు ఒక్కొక్కసారి ఒక ఎలక్షన్లో వింటారు, రెండో ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి దేశంలో. ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం, అందుకే ఒకసారి నేను 95 సీఎం ఈజ్ డిఫరెంట్, తర్వాత వచ్చినప్పుడు డిఫరెంట్ అని 95లో నేను చేసింది ప్రజలను కూడా క్యారీ చేశాను. ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేస్తా పోయాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు, ఎవ్రీ ఎలక్షన్లో గెలుస్తున్నారంటే ఈరోజు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన. టుడే హ్యాపీగా ఉండాలి, భవిష్యత్తు మీద ఆశ ఉండాలి. ఈ రెండు చేయడమే కరెక్ట్ విధానం. అదే వారు చేస్తున్నారు. అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ గుడ్ గవర్నెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత ఇంటలెక్చువల్స్ కదా, అప్పుడప్పుడు రాస్తున్నారు తప్ప ఇది ఒక బాధ్యతతో ప్రజల్లో చైతన్యం తేవాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయలేకపోయాం కదా. మనం అందరం ప్రాధాన్యత క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం. నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, ఆ బాడీ ఈ పని చేయాలి, ఇండియాలో పోటీ పెట్టాలి అందరికీ. ఇప్పుడు ఏమంటున్నాం, తప్పడం లేదు, అదర్ పార్టీస్ సంక్షేమం ఇస్తాను, అందరూ మనం కూడా ఇవ్వాలంటున్నాం. ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలంటే అప్పులు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించి ఇవ్వాలి. ఈ విషయాలు మనం చెప్తున్నాం. అందుకే మొన్న నేను చెప్పిన తర్వాత వన్ సైడ్ ఎలక్షన్స్ అయినాయి, 93% స్ట్రైక్ రేట్. అది తీసుకెళ్ళగలిగాం, ఆ పొలిటికల్ అవేర్నెస్ తెచ్చాం. అది ఒకరోజు చేస్తే సరిపోదు. కామన్ మ్యాన్ యాస్పిరేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, కన్సిస్టెంట్గా చెప్పాలి. ముఖ్యమంత్రి కానప్పుడు నాకు అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్తో పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. ఏ కార్యకర్త, ఏ ఆఫీసర్ తప్పు చేసినా అది కూడా నెగిటివ్ నాకే వస్తుంది, ముఖ్యమంత్రికే వస్తుంది. అది ప్రజలకు అర్థమయ్యేటికి చెప్పాలి. మళ్ళీ నేను యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ మిస్ అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకే చెప్పా సో మెనీ టైమ్స్ 1995 నేను ఉదాహరణకు నేను క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను. క్యాబినెట్లో రకరకాలుగా రాస్తారు, ఒకరికించి రాస్తారు. అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది, ఎప్పుడు పంపించాం. ఇది సమర్థత బేరే చేయడం కాదు, ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్. దాంట్లోనే నాకు వచ్చేటి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. నా తర్వాత హెచ్ఆర్ మినిస్టర్కి ఎక్కువ ఫైల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరే చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ, ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది మెజరబుల్. మీరు అందరూ టీమ్గా పనిచేయండి. నేను ఇది కూడా చూస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీ ఫైల్ విల్ బి ఆన్లైన్లో ఉంటే ప్రతి ఒక్క అధికారిని నేను రేపు అడిగే పరిస్థితి వస్తుంది బేరీ చేయడానికి. నీకు ఒక 5 ఫైల్స్ వచ్చాయి, వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే నువ్వేం పని చేస్తున్నావు? ఇజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇట్ ఈజ్ ఇన్నోవేటివ్. ఈరోజు ఆల్ టికెట్స్ ఇంటర్మీడియట్ వాట్సాప్ గవర్నెన్స్లో కొడితే వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ బిగ్ చేంజ్? దాన్ని విమర్శించడం ఏంటి? అంటే ఎక్కడికి పోతున్నాం? పాన్ కార్డు కూడా వాట్సాప్లో పెట్టి డబ్బులు కడతా ఉంటే ఇదేదో డేటా పోతుంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి వక్రీకరించి మాట్లాడి ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా
పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు ఇవి. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం కాదు, మీడియా మీరు మాట్లాడాలా, మీరు కాదు ప్రజలు మాట్లాడాలా, ఇంటలెక్చువల్స్ మాట్లాడాలా. ఎలక్షన్ల ముందు ఓటేయడం కాదు, ఓటేసారు, బాధ్యతగా వేశారు, అవేర్నెస్ వేశారు, మీ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయని వేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని కంటిన్యూగా మనం అందరం కలిసి సమిష్టిగా చైతన్యంతో ముందుకు పోతే 15% గ్రోత్ వచ్చిందనుకోండి, ఎవరికి లాభం? రాష్ట్రానికి లాభం, ప్రజలకు లాభం, మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. నిన్న ఎండ్ టు ఎండ్ వర్కౌట్ చేశాను, 3 hours కూర్చున్నాను అగ్రికల్చర్లో. సాయిల్ హెల్త్ దగ్గర నుంచి నాశనం చేశారు. ఉదాహరణ సాయిల్ హెల్త్ అంటే ఏంటి? నేను ఒకప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాను, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్, దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1.